బయటికి చెప్పడానికి వెళ్తే మా గ్రామాలలో ప్రవేశించకూడదు మత ప్రచారకులు. బోర్డు నిషేధమా? బ్రాందీ అమ్మకూడదని నిషేధం పెట్టావరా పనికి మళ్ళినవాడా? లంచాలు తీసుకోకూడదని ఎక్కడైనా పెట్టావరా? గుటకా తినకండి రా అని ఎక్కడైనా పెట్టావా? కైనీలు వాడకండి అని ఎక్కడైనా పెట్టావా? సిగరెట్ తాగుట నీకు హానికరం, అమ్ముట మాకు శ్రేయస్కరం. సారా త్రాగుట, మద్యము సేవించుట నీకు హాని, మాకు విపరీతమైన లాభం. ఆహా, నీ ప్రకటనలు వ్యంగ్యంగా లేవా? ఏం చేశారు నేను వాళ్ళు వచ్చి మీ గ్రామంలోకి? మంచి పాటలు పాడుతున్నారు, మంచి మాటలు చెప్తున్నారు. మీరందరూ చెడిపోండి, మీరందరూ మందు తాగండి, మీరందరూ సిగరెట్లు తాగండి. ఏమండి, ఏ క్రైస్తవుడైనా చెప్తాడా? నోరెత్తితే మనం పాపాలు వద్దు బాబోయ్ అంటాం. వాళ్ళు నోరెత్తితే పాపాలు చెయ్యండి రా నాయనా అంటారు వాళ్ళు. ఇప్పుడు అదే సిచ్యుయేషన్ భారతదేశంలో ఉంది. మీరేం చేస్తారంటే ఎవరితోని ఫైట్స్కి వెళ్ళకండి. యెహోవా కలుగు చేసే రక్షణ ఇప్పుడు మీరు ఊరకే నిలుచుండి చూడండి. దేవుడు ఏం చేస్తాడో మీరే చూద్దరు. కానీ మనం చూడాలి మన కళ్ళతో. ఈజ్ ఎ రైట్ పర్సన్. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కోసం ఆయన కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మన కన్న తండ్రి ఆలోచనలలో భారతదేశం ఉంది. భారతదేశంలోని క్రైస్తవులు ఉన్నారు. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం.